ఈరోజు మనం ఆనపకాయ కర్రీ చేసుకుందాం. 2 ఉల్లిపాయలు 7-8 పచ్చిమిర్చి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఆనపకాయ ముక్కలుగా కట్ చేసుకుందాం. బాండ్లీ పెట్టుకుని మనం 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. కొంచెం కరివేపాకు, ఆవాలు కొంచెం, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు బాగా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు అవి వేగిపోయి ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకున్నాం. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెంసేపు అయితే ఎగుతాయి, ఇంకొంచెం వేయించుకుందాం. మనం ఎగిపోయి మనం ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసేసుకుందాం. ముక్కలు వేసుకుని మనం బాగా కలుపుకుందాం. 10 నిమిషాలు మనకు మగ్గిపోయింది. ఇంకో 5 నిమిషాలు ఆగి మనం ఉప్పు, కారం, పాలు పోసుకుందాం. 1 పావు లీటర్ పాలు పోసుకుందాం.